హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోతున్న కథ సహజీవనం పార్ట్ 8. ఏడుస్తున్న రతికను ఓదార్చింది ప్రతిమ. ఇప్పుడు తిడితే ఇంకా ఏడుస్తుందని తనని తాను కంట్రోల్ చేసుకొని, అసలు ఏమైందే రతి, ఇప్పటికైనా నిజం చెప్పు. డాక్టర్ నీ మీద రేప్ అటెంప్ట్ జరిగింది అని చెప్తున్నారు. డాక్టర్ గారు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి కేసు రాసుకు వెళ్ళారు. నువ్వు చెప్పకపోయినా ఎవరు వచ్చారో ఏం జరిగిందో వాళ్ళు తెలుసుకోగలరు. అసలు ఏం జరిగిందో నీ నోటి ద్వారా వింటే నాకు నమ్మకం కలుగుతుంది. చెప్పవే అంది ఆమెను అనునయిస్తూ, మరో పక్క బెదిరిస్తూ. అలా అయితే కాని ఆమె నిజం చెప్పదని ఏడుస్తూనే జరిగిందంతా చెప్పింది రతిక. ఇక మీదట ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుందామని, మా బంధం తెంచేసుకుందామని చెప్పాను. దానికి వాడు చాలా అసభ్యంగా మాట్లాడాడు. సిద్ధార్థ గారితో నాకు సంబంధం అంటగట్టి అందుకే వాడిని వదిలించుకోవాలని అనుకుంటున్నాను అని అంటుంటే తట్టుకోలేక వాడి చెంప పగలగొట్టాను. దాంతో వాడు నోటికి వచ్చినట్టు వాగాడు. వాడిని ఎంతగా ఇష్టపడ్డానే, నాకు మదపిచ్చి అంట, ఒక మగాడు సరిపోడంట. ఇంకా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. నేను పీరియడ్స్లో ఉన్నాను అంటున్నా వినకుండా నా పైన పడి అంటూ చేతుల్లో మొహం దాచుకుని, నేను చేసిన దరిద్రమైన పనికి నాకు ఇలాంటి శిక్ష పడాల్సిందే. అలాగే వదిలేసి ఉంటే ఈ పాటికి చచ్చి ఉండేదాన్నేమో. అలా పోయినా బాగుండేది. ఇప్పుడు బ్రతికి సిద్ధార్థ గారి మొహం ఎలా చూడాలి? ఈ చేతులతో స్వీటీని ఎలా దగ్గరికి తీసుకోవాలి? అనవసరంగా బ్రతికించారు నన్ను, అలా చావనివ్వాల్సింది అంటూ గట్టిగా ఏడ్చేసింది. రూమ్ బయట నిలబడిన సిద్ధార్థ్ అంతా వింటూనే ఉన్నాడు. ఏం మాట్లాడాలో, ఆమెకు ఎలా నచ్చ చెప్పాలో అతనికి అర్థం కాలేదు. తనకేమీ తెలియనట్లుగా కామ్గా వెళ్ళి బయట బెంచ్ మీద కూర్చున్నాడు. అసలు ఈ పిల్ల చదువుకుని తెలివి కలది అయి ఉండి కూడా అలాంటి పిచ్చి డెసిషన్ ఎందుకు తీసుకుంది? అనవసరంగా తన లైఫ్ని స్పాయిల్ చేసుకుంది. ఇందాక ప్రతిమ చెప్పింది గుర్తుకు వచ్చింది. తన ఇంట్లో తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి అది అలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంది సార్. చిన్నప్పుడు నేను మాత్రం జన్మలో పెళ్లి చేసుకోను, ఓ మగాడి కింద బానిసగా ఉండను అంటుంటే ఏదో వాగుతుందిలే అని లైట్గా తీసుకున్నాను. నిజంగా ఇలా చేస్తుంది అనుకోలేదు. చివరికి అంతా పూర్తయ్యాకే నాకు తెలిసింది. తను ముందుగా నాతో ఒక్క మాట అన్నా నేను తనని ఈ రూట్లోకి వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ప్రతి విషయం నాకు చెప్తుంది. ఈ విషయం మాత్రం నా దగ్గర దాచింది. అలిగి తనకి దూరంగా వెళ్ళిపోయాను. తన వల్ల నాకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని అది కూడా నాకు దూరంగా ఉండిపోయింది. కానీ నెల రోజులు కూడా అలా ఉండలేకపోయాం. మొన్న వచ్చినప్పుడు నన్ను కూడా ఇక్కడే ఉండిపోమ్మంది. అలా ఉండిపోయినా ఈ ఘోరం జరగకుండా ఉండేది. మీరు దాన్ని తప్పుగా అనుకోవద్దు సార్. ఇది ఒక అనాలోచిత నిర్ణయం. తనెంత పిచ్చి పని చేసిందో ఇప్పుడే రియలైజ్ అవుతుంది. కొద్ది రోజుల్లోనే స్వీటీకి తనకి ఏదో తెలియని బంధం ఏర్పడింది. ఇప్పుడు మీకు నిజం తెలిసింది. తను ఇలా చేసిందని మీరు స్వీటీని దూరం చేయరుగా? అలా చేస్తే అది తట్టుకోలేదు సార్. స్వీటీని నేను వాళ్ళ అమ్మ గురించి అడిగానని అది నన్ను తిట్టింది. చిన్నపిల్లని పట్టుకొని అలా అడుగుతావా? వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి ఆ పసిది ఎంత బాధపడుతుంది అని బాధపడింది. అది అందరికంటే నన్నే ఎక్కువగా ఇష్టపడుతుంది. వాళ్ళ పేరెంట్స్ కంటే కూడా, ఇప్పుడు నాకంటే కూడా ఎక్కువగా స్వీటీని ఇష్టపడుతుంది సార్. మీరివ్వాలి కానీ సంతోషంగా స్వీటీని తను పెంచుకుంటుంది. అంతగా ఇష్టపడుతుంది తనని. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, తన క్యారెక్టర్ మంచిది కాదని మీరు స్వీటీని రతికకి దూరంగా పెడతారేమో అని చెప్తున్నాను. మనుషులు అన్నాక అందరము పొరపాట్లు చేస్తాం. అది కొంచెం పెద్ద పొరపాటు చేసింది, ఏదో పిచ్చి ఊహలతో. అంతేకాని అదేమీ చెడ్డది కాదు సార్ అని చెప్పింది. నవ్వుతూ ప్రతిమ వైపు చూశాడు. నేనేమీ చిన్నపిల్లవాడిని కాదు ప్రతిమ. చిన్న చిన్న విషయాలకి స్పందించటానికి
ఎదుటి మనిషి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేకపోవటానికి నువ్వు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు. రతిక గారు కూడా మా ఫ్యామిలీలో మెంబర్ అనిపిస్తుంది నాకు. స్వీటీ ఆమెను ఎక్కువగా ఇష్టపడటం వల్ల కావచ్చు, మా మీద ఆమె చూపించే కేరింగ్ వల్ల కూడా కావచ్చు అన్నాడు సిద్ధార్థ్. తను ఇష్టపడిన ఎవరి మీదనైనా సరే అలాగే కేరింగ్ చూపిస్తుంది సార్. ఇష్టం లేదంటే ఆ మనిషిని లైఫ్లో తన దగ్గరికి రానివ్వదు. అంత ఖచ్చితంగా ఉంటుంది. కానీ అనాలోచితంగా ఈ పిచ్చి పని చేసింది అని చెప్పింది ప్రతిమ. సిద్ధార్థ మనసులో రతిక మీద ఉన్న అభిప్రాయానికి సంతోషపడుతూ ఆ రోజు సాయంత్రానికి రతికని ఇంటికి పంపించారు. ఓ వారం రోజులు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. అయితే హాస్పిటల్లోనే ఉంటాను అంది రతిక. ఇంట్లో అయితే చూసుకునే వాళ్ళు ఎవరూ లేరని. నోరు మూసుకుని ఇంటికి పద, మేమందరం లేమా అంది ప్రతిమ. ఇక నేను కూడా నీతోనే ఉంటాను అంటూ ప్రతిమ కూడా హాస్టల్కి వెళ్ళి తన లగేజ్ తెచ్చుకొని రతిక ఇంటికి షిఫ్ట్ అయ్యింది. మళ్ళీ సుప్రీత్ ఎలాంటి ఘోరం చేస్తాడో అని ప్రతిమ ఫోన్ చేసి చెప్పినా కూడా సుప్రీత్ రతిక దగ్గరకు రాలేదు. ఇక ఎప్పటికీ ఆ విధవని రతిక మొహం కూడా చూడనివ్వకూడదు అనుకుంది. కేసు పెడదామంటే వాడి పాపాన వాడే పోతాడు, వదిలేయ్ అంది రతిక. మళ్ళీ కేసు అంటే పోలీసులు, మీడియా, మహిళా సంఘాలు అంతా మామూలు గొడవ ఉండదు. మనల్ని మనమే బజార్ను వేసుకున్నట్లుంటుంది అనుకొని ఊరుకుంది ప్రతిమ. 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు సుప్రీత్. ప్రతిమ ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. అతన్ని చూసి వెంటనే సిద్ధార్థకి మెసేజ్ చేసింది. ప్రతిమను చూసి నవ్వి, నువ్వు ఫోన్ చేసిన రోజు నేను ఊర్లో లేను ప్రతిమ, ఇప్పుడే వచ్చాను అన్నాడు. నువ్వు ఆ రోజే నాకు ఊర్లో కనిపించావు, తర్వాత రోజు కూడా కనిపించావు మీ ఆఫీస్ దగ్గర అంది ప్రతిమ. ఆ రోజు లేను, నువ్వెవరిని చూశావో. మరుసటి రోజు అర్జెంట్ వర్క్ ఉంటే ఆఫీస్కి వచ్చి వెంటనే ఊరు వెళ్ళిపోయాను, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పాడు. తను చీకట్లో వేసిన రాయి సూటిగా తగిలినందుకు నవ్వుకుంది ప్రతిమ. నాకేమైనా సైటా? ఎవరినో చూసి నువ్వు అనుకోవడానికి? నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడే నిన్ను చూశాను, ఆ వెంటనే నీకు ఫోన్ చేశాను. అయినా నువ్వు మనిషివేనా సుప్రీత్? అసలు నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా అని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ జిరాక్స్ అతని మొహం మీద కొట్టింది. ఇది పట్టుకుని కేసు పెడితే ఏమవుతుందో తెలుసా అంది. అది తాగిన మత్తులో తనేదో అందని ఆవేశపడ్డాను, అంతేకాని తనంటే నాకు ఎంత ఇష్టం, ఎంత ప్రేమ నీకు తెలియకపోవచ్చు, రతికకి తెలుసు, నా ప్రాణం తను అన్నాడు. అవునా? అదే ప్లేస్లో నీ వైఫ్ ఉంటే కూడా అలాగే చేస్తావా? అంత ప్రాణమైతే పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చుగా. అదేగా అది కూడా అడుగుతుంది అంది ప్రతిమ. నీతో నాకెందుకు వాదన? ఆ విషయాలేవో మేం చూసుకుంటాం, నీకు అనవసరం అదంతా అని లేచి బెడ్రూంలోకి వెళ్ళబోయాడు. రతికి ఇంట్లో లేదు, హాస్పిటల్కి వెళ్ళింది సిద్ధార్థ గారితో కలిసి అని చెప్పింది. అతనెందుకు, నువ్వు వెళ్ళొచ్చుగా అన్నాడు. ఆయనే లేకపోతే అది చచ్చి ఈ పాటికి 4 రోజులై ఉండేది. అయినా అది ఎవరితో కలిసి ఎక్కడికి వెళ్ళాలి అనేది దానిష్టం, మధ్యలో నువ్వెవరు అది చెప్పటానికి అంది. ఇంకొక విషయం, వాళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. నువ్వు ఇంకా ఇక్కడికి రాకుండా ఉంటే బాగుంటుంది. కాదు కూడదు, నేను ఇలాగే వస్తాను, ఇలాగే వచ్చి రచ్చ చేస్తాను అంటే మేమే మీ ఇంటికి వచ్చి జరిగిందంతా నీ భార్యతో, మీ వాళ్లతో చెప్పాల్సి ఉంటుంది. ఏది బెటర్ నువ్వే ఆలోచించుకో. ఇక వెళ్తే నేను తలుపేసుకుంటాను. ఇంకో విషయం, నీకు మెనీ మెనీ థ్యాంక్స్. నువ్వు దాని విషయంలో క్రూరంగా ప్రవర్తించినా దానికి మంచే చేశావు. నువ్వు చేసిన పనితో దానికి పూర్తిగా నీ మీద మనసు విరిగి సిద్ధార్థ గారితో పెళ్లికి ఒప్పుకుంది. కార్డు పంపిస్తాము, పెళ్లికి రా మీ ఫ్యామిలీతో కలిసి అంది. నువ్వేదైనా తోకజాడించాలని చూసినా, రతికతో ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా అది ఊరుకున్నా నేను ఊరుకోను. వెంటనే పోలీస్ కేసు పెడతాను. ఈ సర్టిఫికెట్ చాలు నిన్ను బొక్కలో వేయటానికి అంది. బరి తెగించారు మీరు. దానికి నేను సరిపోలేదా? బాగానే సుఖపెడుతున్నాగా
అది నన్ను వదిలిపెట్టి పెళ్ళెలా చేసుకుంటుందో నేను చూస్తా అన్నాడు కోపంగా లేచి వెళ్ళిపోతూ. ఏంటి నువ్వు చేసేది? నువ్వేం చేస్తావో నేను చూస్తా. ముందుగా ఇన్విటేషన్ నీ ఇంటికే వస్తుంది అని అంతకంటే కోపంగా చెప్పింది ప్రతిమ. బయటికి వెళ్తున్న అతనికి ఎదురుగా వచ్చాడు సిద్ధార్థ్. అతన్ని సీరియస్గా చూస్తూ, నీకు పెళ్లి చేసుకోవటానికి ఆ చెడిపోయింది తప్ప ఇంకెవరూ దొరకలేదా అన్నాడు అదోలా చూస్తూ. మొన్న తాగిన మత్తులో ఏదో పొరపాటు చేశావు అనుకున్నా, కానీ నీ మనస్తత్వమే అంతా అని అర్థమవుతుంది. ఆడదాని సొమ్ము ఆశించేవాడు, ఆడదాన్ని గౌరవించలేనివాడు జీవితంలో ఎప్పటికీ ఎదగలేడు. ఇంకెప్పుడు ఇటు రావద్దు, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. మొన్న రతిక వాడి పాపాన వాడే పోతాడు, వదిలేయమని చెప్పిందని ఊరుకున్నాం. కేసు పెట్టకుండా బ్రతికిపోయావు. లేకపోతే ఈ పాటికి చిప్పకూడు తింటూ ఉండేవాడివి. నువ్వు ఇంకోసారి ఇక్కడికి వచ్చినా, బయట రతికని ఇబ్బంది పెట్టినా ఆమె మాట కూడా మేము వినం. ఇక నీ ఇష్టం అంటూ రతిక ఫ్లాట్లోకి వెళ్ళాడు. అది చూసి పళ్ళు పటపటా నూరాడు సుప్రీత్. బంగారు బాతు చేజారిపోయింది. మళ్ళీ ఎలా చేజిక్కించుకోవాలి అని ఆలోచిస్తూ రతిక బెడ్రూంలోంచి ప్రతి అని చిన్నగా పిలిచింది. ఏంటే అంటూ లేచి పరిగెత్తుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళింది ప్రతిమ. ఆమె పరిగెత్తడం చూసి ఏమైంది అనుకుంటూ వెనకే సిద్ధార్థ్ కూడా వెళ్ళాడు. వాడు వాడు వచ్చాడా మళ్ళీ అని వణుకుపోతూ, వాడు నన్ను వదిలిపెట్టడే అంది. అంతకుముందు అతను తన మీద జరిపిన అత్యాచారం గుర్తుకు వచ్చి ఏడుస్తూ. నేను చేసిన తప్పుకు శిక్ష ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు ప్రతి. ఇప్పుడు నా తప్పును ఎలా సరిదిద్దుకోవాలి, వాడి బారి నుండి ఎలా తప్పించుకోవాలి అని ప్రతిమను పట్టుకుని ఏడ్చింది. ఊరుకో రతి, ఏడవకు. వాడు వచ్చాడు, నేను తగిన సమాధానం చెప్పి పంపాను. అయినా నువ్వు వాడికి భయపడతావేంటే పిచ్చిమొహందానా? అందుకే వాడి మీద కేసు పెడదామంటే నేను తప్పు చేశాను కదా వదిలేయి అన్నావు. అందుకని వాడిని వదిలేశాము. లేకపోతే ఈ పాటికి ఊచలు లెక్క పెడుతూ ఉండేవాడు వెధవ అంది. నాకు భయంగా ఉంది ప్రతి. ఎప్పుడు ఎవరో ఒకరు నాకు తోడుగా ఉండరుగా. ఎప్పుడు ఏం చేస్తాడో అని భయపడుతూ ఎన్నాళ్ళు ఇలా. అయినా ఎంత మంచిగా ప్రేమగా ఉండేవాడు. మన బంధం కొనసాగించటం ఆపేద్దాం అనగానే ఇలా మారిపోయాడేంటే ఒక్కసారిగా. అసలు నాకు తెలిసిన సుప్రీతేనా ఇతను? నేను ఓకే అంటే గాని నా మీద చెయ్యి వేసేవాడు కాదు. అలాంటిది మొన్న అంత క్రూయల్గా ఎలా బిహేవ్ చేశాడే. దూరంగా ఉండాల్సింది పెళ్లికి కాదు ప్రతి, అసలు మగాడికే దూరంగా ఉండాలి అంది చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ. మగవాళ్ళందరూ ఒకేలా ఉండరు రతి. నువ్వు వెళ్ళిన దారే కాదు, నువ్వు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కూడా తప్పే. అందుకే నువ్వు ఇలా బాధపడాల్సి వస్తుంది. వాడి అసలు నైజం ఇదే. ఇంతకు ముందంతా నీ దగ్గర మంచితనం ముసుగు వేసుకున్నాడు. నువ్వు కాదు అనేటప్పటికీ తన నిజ స్వరూపం చూపించాడు. ఇలాంటి వెధవని నమ్మి దగ్గరికి రానివ్వటం నీది తప్పు. నువ్వు కొంచెం కోలుకో, వాడిని ఏం చేయాలో అది చేద్దాం. ఇంకో మాట, మగవాళ్లలో సుప్రీత్ లాంటి వెధవలే కాదు, సిద్ధార్థ గారి లాంటి మంచి మనసు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ముందు నువ్వు మనుషుల్ని చదవటం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటం నేర్చుకో. లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇలాంటి పరిస్థితే వస్తుంది అంది ప్రతిమ. మళ్ళీనా? ఇంకా బుద్ధి ఉండగా నా లైఫ్లోకి ఇంకో మగాడిని రానిస్తే కదా పరిస్థితి అంతదాకా రావటానికి అంది విరక్తిగా రతిక. నీకు ఎంత చెప్పినా వేస్ట్. చెప్పింది మాత్రం అర్థం చేసుకోవు. పిచ్చి విషయాలు మాత్రం బాగా అర్థం చేసుకొని మనసుకు ఎక్కించుకుంటావు. పోవే, నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది. ఎలానో చావు, నాకు వర్క్ ఉంది అని చెప్పి బయటికి వచ్చింది. బెడ్రూమ్ బయటనే ఉండి తమ మాటలు వింటున్న సిద్ధార్థను చూసి తడబడి నవ్వుతూ, ఎంతసేపు అవుతుంది సార్ మీరు వచ్చి అంది. ఇప్పుడే అన్నాడు. అతను వెళ్ళిపోయాడా? నీ మెసేజ్ చూసి భయపడుతూ వచ్చాను, ఏం గొడవ జరుగుతుందో అని. బాగానే మేనేజ్ చేసినట్టున్నావు అన్నాడు సిద్ధార్థ్. అవును సార్, మాటలతో చెప్పాను. వినకపోతే నా దారిలో నేను వెళ్తాను. వాడిని మాత్రం మళ్ళీ రానివ్వను. ఇదైతే కన్ఫామ్ అంది.
నీకు చాలా ధైర్యం ఎక్కువ, చాలా ధైర్యవంతురాలు అని అనుకునే మీ ఫ్రెండ్ మాత్రం చాలా పిరికిది. మిమ్మల్ని చూసైనా నేర్చుకుంటే బాగుంటుంది. తెలివిగా ఆలోచించటం, ధైర్యంగా ఉండటం ఎలాగో అన్నాడు రతికకు వినపడాలనే పెద్దగా. వాళ్ళిద్దరి మాటలు రూంలోకి వినిపిస్తూనే ఉన్నాయి. అవును, తాను చాలా తెలివి తక్కువది, అలాగే చాలా పిరికిది కూడా. ఎవరివో కథలు విని వాటిని నా జీవితానికి అన్వయించుకొని ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నాను. తెలివి తక్కువ దాన్ని. అతను తన మీద అఘాయిత్యం చేస్తుంటే ఎదిరించలేకపోయాను. పైగా ఇప్పుడు వాడిని చూసి భయపడుతున్నాను. నిజంగానే పిరికిదాన్ని. నాకే అన్నీ తెలుసు అనుకునే తెలివి తక్కువ దాన్ని. అనవసరమైన విషయాల్లో అతి తెలివి చూపించి, అతిగా ధైర్యం చూపించి జీవితాన్ని నాశనం చేసుకున్న వెర్రిదాన్ని. అసలు నాలాంటి దానికి బ్రతికే అర్హత లేదు అనుకుంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. ఆమె ఏడుపు వినపడి ఏమైంది మళ్ళీ అంటూ గబగబా లోపలికి వెళ్లారు ఇద్దరు. ఏంటే, ఏమైంది? ఏమైనా బాధగా ఉందా? ఎక్కడైనా పెయిన్గా ఉందా అంటూ టెన్షన్ పడింది ప్రతిమ. సిద్ధార్థకు అర్థమైంది ఆమె తమ మాటలకు ఫీల్ అయి ఏడుస్తుంది అని. ఏమీ లేదులే, ఊరికే టెన్షన్ పడకండి. రతిక గారికి జ్యూస్ తీసుకురండి, బాగా వీక్గా ఉన్నారు అని ప్రతిమను బయటకు పంపించాడు. రతిక ఎదురుగా కూర్చొని ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, ఏంటి రతిక గారు, మేము అంత పరాయి వాళ్ళమా? చిన్న మాట అన్నా కూడా తీసుకోలేరా? తను నీ బెస్ట్ ఫ్రెండ్, నేను కూడా మీ వెల్విషర్ని అనుకొని నువ్వు ధైర్యం తెచ్చుకోవటం కోసం ఇకనైనా తెలివిగా ప్రవర్తిస్తానని అలా మాట్లాడాను. నేను పరాయి వాడిని, నీకు చెప్పగలిగిన వాడిని కాదు అనుకుంటే సారీ రతిక గారు, ఇంకెప్పుడు నీ గురించి ఏమీ మాట్లాడను, మీ విషయాల్లో కల్పించుకోను అన్నాడు. ఆమె చేతులు వదిలి లేచి నిలబడుతూ గబుక్కున అతని చేతులు పట్టుకొని, అయ్యో సారీ సార్, నేను అలా అనుకోలేదు. అందుకు కాదు నేను ఏడ్చింది, మీరు అన్నారని కాదు. నిజంగానే నా తెలివి తక్కువతనంతో నా లైఫ్ని నేనే నాశనం చేసుకున్నాను అనుకుంటే అలా ఏడుపు వచ్చేసింది అంతే అంది. నాకు అసలు బ్రతకాలని లేదు సార్, అసలు ఎందుకు బ్రతికించారు నన్ను అంది ఏడుస్తూనే. ఆమె కళ్ళు తుడిచి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. కాలం మళ్ళీ వెనక్కి రమ్మన్నా రాదు. జరిగింది తప్పు అని అర్థమైంది కనుక ఇకనైనా ఆ దారిలో వెళ్లకుండా ఉండటమే మనం చేయగలం. మనం వెళ్లే దారి తప్పు అని తెలిసినప్పుడు కరెక్ట్ వే మనమే వేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ధైర్యంగా ఉండాలి. మనం వెళ్లే దారిలో పిచ్చి మొక్కలు, ముళ్ళ మొక్కలు దారికి అడ్డంగా ఉంటే వాటిని నిర్దాక్షిణ్యంగా పీకి అవతల పారేయాలి. అంతేకాని వాటికి భయపడి మన నడకను నిలిపివేయకూడదు. అర్థమైందా? భగవంతుడు మనకు ఎంత లైఫ్ ఇచ్చాడో అంతవరకు మనం బ్రతికి తీరాల్సిందే. ఎన్నాళ్ళు బ్రతకాలి, ఎప్పుడు చావాలి అన్నది మన నిర్ణయం కాదు. మధ్యలోనే నా లైఫ్ నా ఇష్టం అనకూడదు అన్నా ఆయన ఊరుకోడు అన్నాడు పైకి చూపిస్తూ. అర్థమైందా? ఇంకోసారి ఇలా పిరికిగా బిహేవ్ చేసినా, పిచ్చి మాటలు మాట్లాడినా అస్సలు ఊరుకోను. స్వీటీకి దెబ్బలు పడినట్లే నీకు కూడా పడతాయి అన్నాడు బెదిరిస్తూ. ఆ మాటకి అర్థమైంది అన్నట్లుగా తల ఊపుతూ హాయిగా నవ్వింది రతిక. కోరికతో నిండిన కౌగిలికి, ఆప్యాయత నిండిన కౌగిలికి మధ్య ఎంత తేడా ఉందో తొలిసారిగా తెలిసింది రతికకి. ఏదైనా పొరపాటు చేసినప్పుడు స్వీటీని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ఎంత వివరంగా తనకి అర్థమయ్యేట్లుగా చెప్తాడో రతికకు కూడా అలాగే చెప్తున్నాడు. ప్రతిమ జ్యూస్ తెస్తుంది, తాగి ప్రశాంతంగా పడుకో. స్వీటీ తెగ ఫీల్ అయిపోతుంది నువ్విలా పడుకుంటే. ఆంటీ ఎప్పుడు లేచి నాతో ఆడుకుంటుంది పప్పా అని అడుగుతుంది. నువ్వింకా 1 or 2 daysలో నార్మల్ అయిపోవాలి, ఓకేనా అన్నాడు ఆమె చెంప మీద తడుతూ. సరేనన్నట్లుగా తల ఊపింది. అతను తనని చిన్నపిల్లల స్వీటీని ట్రీట్ చేసినట్లు చేయటం చాలా బాగా అనిపించింది రతికకి. బాయ్ రతిక, ఇంక నేను ఆఫీస్కి వెళ్తాను. ప్రతిమ మెసేజ్ చేయటంతో అక్కడ వర్క్ అంతా వదిలేసి వచ్చాను అని లేచాడు. సారీ సార్, నా వల్ల మీకు ట్రబుల్ అయింది అంది. ఇలాంటి పిచ్చి మాటలే వద్దు.
ఇలా మాట్లాడావంటే మళ్ళీ నీతో మాట్లాడను. మనమిద్దరం ఫ్రెండ్సే కదా. నీకోసం ఈ మాత్రం చేయలేడా నీ ఫ్రెండ్? ఈవినింగ్ లేటుగా వస్తాను, స్వీటీని చూసుకోండి అంటూ లేచి బయటకు నడిచాడు. తలుపు బయట నుంచొని అంతా విని కళ్ళు తుడుచుకుంటూ సిద్ధార్థని చూసి థ్యాంక్ యూ సార్ అంది. నీకే కాదు, ఆమె నాకు కూడా ఫ్రెండే. జాగ్రత్తగా చూసుకో, కొంచెం మోటివేట్ చెయ్యి. టేక్ కేర్ అన్నాడు సిద్ధార్థ్. ఓకే సార్ అంది ప్రతిమ. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? రతిక సిద్ధార్థకి ఇప్పుడే దగ్గరవుతుంది అని మీకు అనిపిస్తుందా? కానీ ఆమె ఇంకెవరితోనైనా ఎలాంటి బంధము సంబంధము కలుపుకోవడానికి ఆమె మనసు సిద్ధంగా లేదు ప్రస్తుతానికైతే. మరి సిద్ధార్థ్ గారి మంచితనం చూసి తన మనసు బెండై వాళ్ళిద్దరూ ఒకటైతే స్వీటీకి తల్లి లేని లోటు తీరుతుంది. రతిక జీవితం ఎటూ కాకుండా పోకుండా ఓ మంచి లైఫ్ వస్తుంది. రతిక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ముందు ముందు ఎపిసోడ్స్ లో తెలుసుకుంటాంగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం స్మితా స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఒక చిన్న నోట్ అండి, సహజీవనంలో 4 పార్ట్స్, అంతకుముందు వచ్చిన కొన్ని స్టోరీస్ని తీసివేశానండి. చిన్న నోట్ అండి, దీనిలో 4 పార్ట్స్, అంతకుముందు స్టోరీస్ కూడా రిమూవ్ చేశాను. ఎందుకంటే అలా అంతా ఒకటే విధంగా ఉంటే మానిటైజేషన్కి అర్హత రాదంట. నేను ఆ స్టోరీస్ని తీసివేశాను. ఇప్పుడు పెడుతున్న విధంగా పెట్టాలి అని కొంతమంది టెక్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్తున్నారు. చూద్దాం ఇదేమవుతుందో. వారం క్రితమే 4000 అవర్స్ అయిపోయినాయి. 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఎప్పుడూ అయిపోయారు. దీనివల్ల మళ్ళీ రీయూజ్ కంటెంట్ కిందకు వస్తుందని నేను మానిటైజేషన్కి వెళ్లకుండా ఆగిపోయి ఈ పాత వీడియోస్ని రిమూవ్ చేశాను. అందువల్ల ఈ 4 పార్ట్స్ కలిపి ఒకే పార్ట్గా మన మాటే మంత్రం ఛానల్లో అప్లోడ్ చేశాను. చదువుకోవాలి అనుకున్న వాళ్ళు అక్కడ చదువుకోండి. మిగతా భాగం కూడా ఒక పార్ట్గా సెకండ్ పార్ట్గా దానిలో ఇస్తాను. అక్కడ ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోండి. సరేనండి, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.